తర్వాత దేవుడు ఈ హగ్గయి గ్రంథంలోని లాస్ట్‌లో ఏమని చెప్తారంటే, ఆయన ఏర్పరచుకునిన వారిని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. అయితే ఆయన వాక్కు నెరవేర్చే వారిని ఆయనేమి అనాథలుగా వదిలేయలేదు. ఆయనేమి వాళ్ళని ఏమి పట్టలేనట్టు గానీ, తోచలేనట్టు గానీ వదిలేయలేదు గానీ, వారిని ముద్ర ఉంగరముగా చేతునని వాగ్దానం చేసినవాడు. వారిని ఎంతో అభివృద్ధి పరిచారు. దేవుని పని చేసినప్పుడు దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తారో మనం ఇక్కడ చూడొచ్చు. దేవుడు ఒక ప్రత్యేకతను వారికి ఇస్తారు. అలాగే దేవుని పనిని అశ్రద్ధ చేసినప్పుడు దేవుడు ఈ యొక్క జనాలని ఎలాగైతే అభివృద్ధి కలగకుండా చేశారో మన జీవితాల్లో కూడా ఇది మనకు కూడా ఇలాగే అప్లికేబుల్ అవుతుంది. మన జీవితాల్లో దేవుని పనిని మనం అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో చేసినప్పుడు మన ఆలయాన్ని, మన దేహాన్ని కాపాడుకుంటున్నప్పుడు దేవుని యొక్క పనికై మనము శ్రద్ధ చూపి కాపాడుకుంటూ ఒక మంచి తలాంతులని కలిగి దేవునికై వాటిని ఉపయోగించుకున్నప్పుడు దేవుడు ఏ విధంగా మనల్ని అభివృద్ధి పరుస్తారో మనం ఈ హగ్గయి గ్రంథం ద్వారా నేర్చుకున్నాం. ఈ చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.